నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బృందాల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా కలెక్టర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి గాలిలోకి పావురాలను, రంగురంగుల బెలూన్లను వదిలారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాయుధ దళాల పరేడ్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా సాయుధ పోలీస్ దళం రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్ శంకర్ ప్రసాద్ పరేడ్ కమాండర్గా వ్యవహరించగా పరేడ్ బృందాలు గంభీరంగా అడుగులు వేశాయి. ఆర్మడ్ రిజర్వ్ ప్లటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ ఎల్ శ్రీనివాసరావు, ఎస్టీఎఫ్ ప్లటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ జి రవి, సివిల్ పోలీస్ బృందానికి పోలాక్ ఎస్ఐ రంజిత్, మహిళా పోలీస్ ప్లటూన్కు ఉమెన్ పిఎస్ ఎస్ఐ లావణ్య నాయకత్వం వహించారు. వీరితో పాటు ఏఆర్ ఏఎస్ఐలు పి గోవిందరావు, జీవీరావు, ఏఎస్ఐ బాలకృష్ణమూర్తి, డబ్ల్యూఎస్ఐ ఎల్ వెంకటలక్ష్మి పరేడ్ను సమర్థవంతంగా నడిపించారు. పోలీసు జాగిలాలు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా 8 ఏళ్ల మున్నా కలెక్టర్కు 4 ఏళ్ల బ్యూటీ ఎస్పీకి పుష్పగుచ్చాలు అందించి గౌరవవందనాన్ని చేశాయి. అనంతరం డైసీ, మున్నా, బ్యూటీలు కలిసి చేసిన ఒబీడియన్స్ డ్రిల్, 2 ఏళ్ళు రోజు చేసిన అద్భుతమైన హార్టెల్ జంప్, అగ్నికీలల మధ్య నుంచి దూకడం, బ్యూటీ ప్రదర్శించిన పేపర్ అండ్ మిల్క్ ఎక్సర్సైజ్ విన్యాసాలు చూసి మైదానం చప్పట్లతో మారుమోగింది. హ్యాండర్లు ఎల్ మాధవరావు, కె ఈశ్వరరావు, సిహెచ్ జనార్దన, బి కోదండరావుల పర్యవేక్షణలో ఈ జాగిలాలు తమ తెలివితేటలను చాటాయి. అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన మొత్తం 150 మంది అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేసి సత్కరించారు. చివరగా వివిధ శాఖల స్టాల్స్ను సందర్శించి పథకాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనం పోస్టింగ్ టీచర్లకి మనం ఇవ్వడం జరిగింది. అలాగే దీపం 2 ఈ పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్ మనం ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. దీని కింద ఇప్పటి వరకు అంటే జనవరి 26 వరకు 1,91,000 మందికి మనం లబ్ధి ఇచ్చాం. దీంతో 9.31 కోట్ల రూపాయలు మనం ప్రతి ఒక్క లబ్ధిదారు ఖాతాలో 44 గంటల లోపలనే జమ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ మన జిల్లాలో ఇప్పటికే ఒక 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అదనంగా ఇంకా 2 అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి ఒక 5 రూపాయలకే పేద ప్రజలకి మనం ఒక మంచి ఆహారం, బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్ కింద మనం ఇస్తున్నాం. తల్లికి వందనం ఈ పథకం కింద పాఠశాలలకు అలాగే జూనియర్ కళాశాలలకు పంపుతున్న విద్యార్థులకి తల్లులకి ఖాతాల్లో ప్రతి ఒక్క విద్యార్థి బట్టి ఒక 15,000 ప్రతి ఒక్క సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు దాదాపు 2,54,000 లబ్ధిదారు ఖాతాలో 330 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాం. దీని కింద ప్యాడీ నుంచి అంటే రైస్ నుంచి, వరి నుంచి మనం ఆయిల్ పామ్ అలాగే మేస్ ఈ 2 క్రాప్స్కి భారీ ఎత్తున మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇలాగే యూరియా కూడా సకాలంలో మన రైతులందరికీ ఇవ్వడం వల్ల ఈ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ కానీ అలాగే మనకి ఈల్డ్ కూడా చాలా పెరగడం జరిగింది. ఇది కాకుండా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ ఈ ప్రోగ్రాం కింద 2025 సంవత్సరంకి దాదాపు ఒక 2,79,000 రైతుల అకౌంట్కి దాదాపు ఒక 370 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం.
భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం 75 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుందని, ఈ అద్భుత ఘట్టానికి సాక్షిగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఉద్వేగంగా చెప్పారు. కళింగ సామ్రాజ్యాల కాలం నుంచి ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, నేడు అన్ని రంగాలలో జిల్లా శరవేగంగా పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. భారతదేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. సోమవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ జవాన్ల నుండి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి భారత ప్రజాస్వామ్య బలాన్ని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్మరింపజేసే ముఖ్యమైన రోజని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో దేశ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న సైనిక బలగాలు, భద్రతా దళాలు, శాస్త్ర సాంకేతిక రంగం, వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో కష్టపడుతున్న ప్రతి ఒక్క భారతీయునికి కృతజ్ఞతలు తెలియజేశారు. పౌర విమానయాన రంగం దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రాంతీయ సమతుల అభివృద్ధికి, దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. రాజ్యాంగం విలువలను కాపాడుకుంటూ వికసిస్తూ విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి రాజ్యాంగం అందించిన హక్కులతో పాటు కర్తవ్యాలను కూడా నిలబెట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలాకి మండలం పోలాకి గ్రామంలో ప్రముఖ విక్టర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ రాయిపాటి వెంకటేష్, కవిటి కృష్ణారావు రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో రైతులకు పంటల విధానంపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో మొక్కజొన్న పంటలో ప్రమాదకరమైన చీడపురుగుల నిర్మూలనకు ప్రముఖ విక్టర్ కంపెనీ యువ బేరియర్ మందులను రైతుల చేత ప్రయోగాత్మకంగా వాడించి అవగాహన కల్పించారు. ఇదివరకు ఈ మందులు వాడిన రైతులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, తెంబూరు గౌరనాయుడు, గొర్రెల వాసుదేవరావు, గొర్రెల కన్నబాబు, తిరుపతిరావు, లోకలాపు చిన్నబాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళగిరిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దివంగత నేత, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుమారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుండా అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిపించినందుకు గాను చంద్రబాబు నాయుడుకు గుండా అప్పల సూర్యనారాయణ కుమారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ తాను విదేశీ పర్యటనలో ఉండడం వలన రాలేకపోయానని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుపుతూ అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబమని, ఆయన లేకపోయినప్పటికీ వారి ఆశీస్సులతో ఆయన ఆశయ సాధన కోసం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. స్థానికంగా ఉంటామని చెప్పడంతో చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. తమ తండ్రి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రాన్ని అందజేయగా ఆయన సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడతామని తెలిపినట్లు గుండా శివగంగాధర్, గుండా విశ్వనాథ్ తెలిపారు. ఇందిరా విజ్ఞాన భవన్లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపారు. ఆనాడు ఎందరో త్యాగధనులు సాధించుకున్న స్వాతంత్రం, వాటి ఫలాలు అందరికీ అందాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే మనమంతా స్వేచ్ఛగా ఉన్నామని తెలిపారు. పౌరులు హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మంత్రి నరసింహులు, కేవీఎస్ఎల్ ఈశ్వరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్, డీసీసీ ఉపాధ్యక్షులు కేవీఎల్ ఈశ్వరి, ఇజ్జురోతు రమణ, ఆమ్దాల్వర్స్ కోఆర్డినేటర్ బొత్స వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలు, దేశభక్తి భావాలను పోలీసు అధికారులు సిబ్బందితో మరింత బలపరిచేలా సందేశమిచ్చారు. ప్రజాసేవ, క్రమశిక్షణ, నైతిక విలువలతో విధులు నిర్వహిస్తూ దేశ భద్రత, ప్రజల రక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవి రమణ, డిఎస్పీలు లక్ష్మణరావు, గోవిందరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అరసవెల్లి మెయిన్ రోడ్లో 3000 మందికి పులిహోర, మజ్జిగను పంపిణీ చేశారు. బీహెచ్ఆర్సీ నేషనల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రభు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా స్వామివారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని అన్నారు. ముందుగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందుల పంపిణీ చేశారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గుండు శంకర్ బీహెచ్ఆర్సీ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రౌత్ సూర్యనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పి మణిశర్మ, జిల్లా అధ్యక్షురాలు అందవరపు జ్యోతిర్మయి, జిల్లా సహాధ్యక్షురాలు కె సౌజన్య పట్నాయక్, జిల్లా ప్రతినిధులు పైడి వరహానరసింహం, దాసు, మాధవ్ తదితరులు ఉన్నారు. గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధుల సంఘం సంస్కర్తల స్మృతివనంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముందుగా రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భిన్న జాతులు, మతాలు, విశ్వాసాలతో కూడిన భారతదేశంలో రాజ్యాంగం స్ఫూర్తి నేటికి సజీవంగా ఉందని అన్నారు. ఎన్నో దేశాలు నియంతృత్వ పాలన వైపు వెళ్ళిపోతున్న క్రమంలో భారతదేశ సమైక్యతకు రాజ్యాంగం ఆయువుపట్టుగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి చిట్ట చివరి వరకు ఉన్న పౌరులు చేరడమే అంతిమ కర్తవ్యంగా అందరూ పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు నటుకుల మోహన్, కొంక్యాన మురళీధర్, మెట్ట అనంతం భట్లు, పొన్నాడ రవికుమార్, కొంక్యాన వేణుగోపాల్, నక్క శంకర్రావు, కురమాన అప్పారావు, జి నాగేశ్వరరావు శాస్త్రి, సువారి రాజారావు తదితరులు ఉన్నారు. హెచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శివాని విద్యా సంస్థల సముదాయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గాప్రసాదరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కె శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1950 జనవరి 26న తేదీన భారతదేశం లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందని, నాటి నుండి దేశం శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు వివిధ రంగాలలో పురోగమించిందని అన్నారు. నాటి మహానుభావులు సాధించిన లక్ష్యాలను అధిగమించి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం ప్రతినిధి జామి హరీష్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, రాజ్ కిరణ్, ఎస్విఎస్ సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిస్ట్రిక్ట్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న పి మోహిని రత్నకుమార్కి రిపబ్లిక్ డే సందర్భంగా మదర్ తెరీసా సేవారత్న జాతీయ అవార్డు వరించింది. స్థానిక కళింగ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, అలాగే డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీల సౌజన్యంతో నేషనల్ అవార్డుతో ఆమెను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మోహిని రత్నకుమారి మాట్లాడుతూ అవార్డు రావడం ఆనందంగా ఉందని, తనలో బాధ్యత మరింత పెంచిందని అన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అధికారులు, పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్లోని సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేశభక్తి భావాలతో ఉత్సాహంగా ప్రారంభమై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంతో అత్యంత వైభవంగా జరిగింది. పెద్దపాడు సమీపంలో గల సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆవిర్భావం వెనుక ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని వివరించారు. స్వాతంత్ర సమరయోధుల, రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ అన్నేపు శ్రీమప్రసాద్, డాక్టర్ పైలా మురళీధర్, డాక్టర్ తమ్మినేని వేణుగోపాలరావు, డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, పాఠశాల కరస్పాండెంట్ దుంపల అరుణ, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, సృజనాలు తదితరులు పాల్గొన్నారు. గుంటి వీధిలో ఉన్న సచివాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
గొంటివీధి సచివాలయ అడ్మిన్ సెక్రటరీ కిషోర్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వార్డు ఇన్ఛార్జ్ సవలాపురపు వెంకటరమణమాదిగా మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యాంగం ఫలాలు మా అందరికీ దక్కాలని, అందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ డిజిటల్ కార్యదర్శి శ్రీనివాస్, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 16వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సవలాపురపు లక్ష్మి, కొర్లకోట కొండలరావు, ఎస్ వర్ణిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సన్షైన్ స్కూల్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలతోనే భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యే అభివృద్ధికి మూలాధారమని, చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. గణతంత్ర దినోత్సవం మనకు రాజ్యాంగ ప్రాముఖ్యతను గుర్తు చేసే పవిత్రమైన దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్షైన్ స్కూల్ కరస్పాండెంట్ ప్రదీప్, అకాడమిక్ డైరెక్టర్ నీరజ, నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది. జెమ్స్ మెడికల్ కళాశాలలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న వివిధ విభాగాల ప్రతినిధులతో కలిసి కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీ లలిత జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలని, అందుకు అందరం బాధ్యతగా పనిచేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు ప్రశంసనీయమని, ఆయన రాసిచ్చిన రాజ్యాంగం వలనే స్వేచ్ఛగా మనమంతా ఉంటున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించగా విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సునీత, మెడికల్ సూపరింటెండెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. బార్లే గింజలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బార్లీ గింజలు, వీటి గురించి పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ తాపాన్ని, నీరసాన్ని తీర్చుకునేందుకు బార్లీ వాటర్ తాగుతుంటారు. కానీ సమ్మర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా బార్లీ గింజలను ఉపయోగించుకోవచ్చు. అధిక ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు బార్లీ గింజలతో తయారు చేసిన టీ కప్పు తాగితే ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు. బార్లీ గింజలను లైట్గా డ్రై రోస్ట్ చేసి పౌడర్లా తయారు చేసుకోవాలి. అనంతరం బౌల్లో 1 గ్లాసు వాటర్కు 1 స్పూన్ బార్లీ గింజలు పొడి చేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మరిగించిన వాటర్ను వడగట్టుకుంటే బార్లీ టీ రెడీ. ఇందులో కావాలనుకుంటే తేనె కూడా మిక్స్ చేసుకొని సేవించవచ్చు. ప్రతిరోజు 1 కప్పు బార్లీ టీ తాగడం వల్ల రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. వెయిట్ లాస్లోనూ బార్లీ టీ గ్రేట్గా సహాయపడుతుంది. ఉదయాన్నే 1 కప్పు బార్లీ టీ తాగడం వల్ల అందులో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అయితే బార్లీ టీ ప్రతిరోజు సేవించడం వల్ల సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్య ఉండవు. ఇక నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడతాయి. అయితే ఈ నొప్పులను తగ్గించడంలో బార్లీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా 1 కప్పు బార్లీ టీ తీసుకోండి. డెలివరీ తర్వాత రెగ్యులర్గా 1 కప్పు బార్లీ టీ సేవించాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం
అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.